పాలనలో టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో మరో కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను వసూలు లెక్కలు పక్కాగా తేల్చేందుకు న్యూ టెక్నాలజీని యూజ్ చేసేందుకు రెడీ అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను వసూలుపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. దొంగ లెక్కలు చూపకుండా చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ ను రూపొందించింది పంచాయతీరాజ్ శాఖ. రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎంత పన్ను వస్తోందో అంతా ఒక్క క్లిక్ తో తెలుసుకునేలా డిజైన్ చేసింది. కొత్త సాఫ్ట్వేర్ ను ఏప్రిల్ నుంచి అమలు చేయనుంది ప్రభుత్వం. ముందుగా మొత్తం ఇళ్లకు సంబంధించిన డేటా, పన్ను వివరాలు సైట్లో అప్లోడ్ చేస్తారు. వివరాల ఆధారంగా ఎంత పన్ను చెల్లించాలో ఫిక్స్ చేస్తారు. కరెంట్, వాటర్ బిల్లు కట్టినట్లుగానే ఇకపై ఇంటి పన్ను కూడా అలాగే కట్టాల్సి ఉంటుంది. దీంతో ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి పారదర్శకత ఉంటుందని భావిస్తోంది ప్రభుత్వం. ఈ ప్రత్యేక సాఫ్ట్వేర్ తో పూర్తి స్థాయిలో ఇంటి పన్ను వసూలు అవుతుందని భావిస్తోంది ప్రభుత్వం. అయితే ఇంటి పన్ను నుంచి వచ్చిన నిధులను గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికే ఉపయోగిస్తామంటున్నారు అధికారులు. కొత్త సాఫ్ట్వేర్ ను పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి తర్వాత రాష్ట్రమంతటా విస్తరిస్తామన్నారు ఐటీ అధికారులు. ఆస్తి పన్ను, ఇంటి పన్ను విషయంలో రాజకీయ పార్టీల నేతలు అధికారుల్ని ప్రభావితం చేస్తున్నారని భావించిన సర్కార్ ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది.